తీన్మార్ జోర్దార్. సోషల్ మీడియానే సోపతి. మండలిలో మల్లన్న అడుగుపెట్టేనా? అనూహ్యంగా ప్రధాన పోటీలోకి. అధికార పార్టీకి ముచ్చెమటలు. అతను సాధారణ జర్నలిస్ట్, ఏ పార్టీ సభ్యుడు కాదు, కనీసం ప్రాథమిక సభ్యత్వమూ లేదు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతడు ప్రభంజనంలా మారాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలు హెమాహెమీలు బరిలోకి దిగినా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన హవాను కొనసాగిస్తున్నాడు. అతడే ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. వాస్తవానికి పోలింగ్ ముందు వరకు కనీసం అభ్యర్థిగా ప్రధాన పార్టీలు గుర్తించలేదు. సాధారణ జనం సైతం అతడేం ప్రభావం చూపుతాడులే అనుకున్నారు. తోటి జర్నలిస్టు మిత్రులు సైతం పెద్దగా ఖాతరు చేయలేదు. కానీ ఇప్పుడంతా పరిస్థితి మారిపోయింది. తీన్మార్ మల్లన్న అనూహ్యంగా ప్రధాన పోటీలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికే కాదు, సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్, బీజేపీలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. యావత్ తెలంగాణ విద్యార్థి లోకం వెంట నడుస్తుందని భావించే ప్రొఫెసర్ కోదండరాంను సైతం వెనక్కి నెట్టి రెండో వరుసలోకి చేరిపోయారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరుతానంటూ తీన్మార్ మల్లన్న మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కానీ ప్రధాన పార్టీల్లో అభ్యర్థులెవరూ దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి రౌండ్ నుంచి పల్లాకు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. తొలి స్థానంలో కొనసాగుతున్న పల్లాకు మొదటి రౌండ్లో 16,130 ఓట్లు వస్తే తీన్మార్ మల్లన్నకు 12,046 ఓట్లు దక్కాయి. రెండో రౌండ్లోనూ పల్లాకు 15,857 ఓట్లు వస్తే తీన్మార్కు 12,070 ఓట్లు. మూడో రౌండ్లో రాజేశ్వర్ రెడ్డికి 15,558 ఓట్లు వస్తే మల్లన్నకు 10,748 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 3 రౌండ్లలో పల్లాకు 47,545 ఓట్లు వస్తే తీన్మార్ మల్లన్నకు 34,864 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ నుంచి పల్లా మొదటి స్థానంలోనే ఉంటూ వస్తే మల్లన్న సైతం మొదటి రౌండ్ నుంచి రెండో స్థానంలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా హెమాహెమీలను పక్కకు నెడుతూ తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో సెటిల్ అయ్యారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. వీటిలో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న కొంతమంది ప్రధాన అభ్యర్థులతో పోల్చుకుంటే తీన్మార్ మల్లన్నకు పెద్దగా సపోర్ట్ లేదనే చెప్పాలి. పల్లాకు టీఆర్ఎస్ సపోర్ట్ ఉండగా రాములు నాయక్కు కాంగ్రెస్, ప్రేమేందర్ రెడ్డికి బీజేపీ, కోదండరాంకు టీజేఎస్, చెరుకు సుధాకర్కు తెలంగాణ ఇంటి పార్టీ, రాణి రుద్రమకు యువ తెలంగాణ పార్టీల మద్దతు ఉంది. వారికి పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలోనూ బలంగా ఉన్నారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో అలాంటివేమీ లేవు. కేవలం తన స్వశక్తిపైనే ఆధారపడుతూ సోషల్ మీడియా వేదికలను సద్వినియోగం చేసుకుంటూ పట్టభద్రుల్లోకి వెళ్లగలగడం మామూలు విషయమేమీ కాదు. ఏది ఏమైనా తీన్మార్ మల్లన్న చివరి వరకు గట్టి పోటీ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. మొత్తం మీద అధికార టీఆర్ఎస్ మంత్రివర్గం మొత్తం పల్లా కోసం పనిచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఇలా టీఆర్ఎస్ నాయకులందరినీ రంగంలోకి దింపింది. మరోవైపు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పల్లా దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టినా తీన్మార్ మల్లన్న మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఓట్ల పరంగా ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న నిజమైన గెలుపు మాత్రం మల్లన్నదే అని మెజారిటీ పట్టభద్రులు భావిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.